శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 2 రోజుల్లో ధనుసు రాశి వారికి ఓ స్త్రీ వల్ల అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. 100కు 100% జరగబోయేది ఇదే. అయితే ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల కలిగేటువంటి నష్టమా, లాభమా, అలాగే కలిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనే వీడియోను పూర్తిగా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడంతో మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధనుసు రాశి, రాశి చక్రంలో 9వ రాశి. ఈ యొక్క రాశి అధిపతి కుజుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఏం చేసినా సరే తమదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి పనిలో కూడా దృష్టి సారిస్తే విజయం సాధించే వరకు నిద్రపోరు. అలాంటి ధనుస్సు రాశి వారికి కొన్ని రోజుల్లో అంటే మరో 48 గంటల తర్వాత నుంచి ఓ స్త్రీ వల్ల అనుకోని తిప్పలు రాబోతున్నాయి. అయితే ఆ స్త్రీ ఎవరు, ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని రోజులుగా అప్పుల బాధలు, లేనిపోని చికాకులు, ఇంట్లో ఇబ్బందులు, ఇక దాంపత్య జీవితంలో తగాదాలు వంటివి ధనుస్సు రాశి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దాంపత్య జీవనంలో సుఖం లేక ఇక చిన్న చిన్న ఇబ్బందులతో, చిన్న చిన్న గొడవలతో, లేనిపోని చికాకులతో ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటికీ కేవలం మీరు ఇక కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేస్తే చాలు. తర్వాత నుంచి మీ యొక్క అదృష్టం అనేది భారీగా పట్టబోతుంది. ధనుస్సు రాశి వారికి మరో 2 రోజుల్లో ఓ స్త్రీ పరిచయం ఇక వీరి జీవితాన్ని మార్చబోతుంది. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు ఇక వారి జీవితాన్ని నాశనం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండొద్దు. ఇక చూసుకున్నట్లయితే ఆ స్త్రీ పరిచయం అనేది ఎలాగైనా కావచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, లేదు అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో అవ్వచ్చు, లేదా మీకు ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి ఇక వ్యాపారంలో అవ్వచ్చు, బిజినెస్ లో అవ్వచ్చు. వారి యొక్క పరిచయం వల్ల మీకు లేనిపోని చికాకులతో పాటుగా ఇంట్లో ఉండేటువంటి భాగస్వామి లేదా మీ దాంపత్య జీవితంలో చిచ్చు రావచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని తప్పులను మీ భాగస్వామి దగ్గర దాచి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా, కలిసే ప్రయత్నం చేసినా సరే మీకు ఒక్కసారిగా తీరని లోటు, అలాగే ఒక క్షణావేశంలో ఇక తీసుకోవలసిన నిర్ణయాలు మీ భాగస్వామి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేకుండా ఇక చూసుకున్నట్లయితే త్వరలోనే మీకు విడాకులు అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరైతే ఆ స్త్రీ ఇక మీకు పరిచయం అయ్యారో వాళ్ళ వల్ల మీకు ధన నష్టం, ఆస్తి నష్టంతో పాటు న్యాయపరమైనటువంటి చిక్కులు, పోలీస్ స్టేషన్ల బెడద కూడా ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుసు రాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వైద్యానికి సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయినా సరే అద్భుతంగా రాణించబోతున్నారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలతో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేందుకు ఇక మీకు దోహదపడుతుందనే చెప్పుకోవచ్చు. ఎలాంటి వ్యాపార వ్యవహారాలకైనా సరే మీకు వచ్చే నెల 12 నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీ భాగస్వామి గాని, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వారి యొక్క సలహాలను ఇక పాటించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు చేసేటువంటి ప్రతి ఆలోచనలు ఇక సాకారం చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్తగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మీకు అప్పులు కూడా రావచ్చు. బ్యాంకు లోన్లు ఇక మంజూరు కావడం, అంతేకాదు మీకు తక్కువ ధరకే ఇక ఉండాల్సినటువంటి రెంట్ కూడా రావడంతో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవతారాధనలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు. మీ కుల దేవతని యొక్క ఏదైనా మొక్కు ఉన్నట్లయితే వెంటనే తీర్చేయండి. అప్పుడు మీకు కావలసినటువంటి ఆ ధైర్యాన్ని ఆ దేవత మీకు ఇస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి ఆ స్త్రీ నుంచి ఎలాంటి ఇక అపోహలు, అలాగే ఇబ్బందులు ఎదురబోతున్నాయి అని చెప్పాలంటే ధనగునికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి అలాగే ప్రజల్లో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు దెబ్బతినడం, లేనిపోని చికాకులు, మీ పిల్లలతోనే మీరు అనిపించుకునే స్టేజ్కి వెళ్ళబోతున్నారు.
కాబట్టి ఈ ఒక్క విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఇక ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. మీరు పాటించేటువంటి ఎలాంటి పనులు అయినా సరే ఎవరి సహాయం లేకుండా ముందుకు వెళ్ళండి. కనుక సమయంలో ఇక మీరు అనుకొని వేరే వాళ్ళకి మీ యొక్క బాధ్యతలు అప్పగించడం, మీ జీవితంలోకి మూడో వ్యక్తి జోప్యం అనేది జరిగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలోకి ఇక నష్టాన్ని కలిగించే ఆ శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు. అయితే మీకు ఆగస్టు 2 తర్వాత నుంచి ఇంకా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. మంచి ధనలాభం, ఆర్థిక లాభం, చేసే ప్రతి పనిలో విజయం సాధించడం, అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడం, వైద్య, విద్య, ఆరోగ్య, వృత్తి, వ్యాపార, బిజినెస్ కు సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో మంచి లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించండి. ఎవరో చెప్తే కాకుండా మీకు అవగాహన ఉంటే మాత్రమే ఇక లోపల దిగండి. లేకుంటే మీరు భారీగా నష్టపోవడమే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క స్థిరాస్తి విలువలు ఇక మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఏదైనా విక్రయించే స్టేజిలో ఉంటే ఖచ్చితంగా ఆపేయండి. కొన్ని నెలల తర్వాత ఈ యొక్క పరిస్థితులు పూర్తిగా మారి మీకు అత్యద్భుతమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీకు చిక్కులో ఉన్నటువంటి స్థిరాస్తులు, అప్పులు, అలాగే అప్పుల బాధలు ఏమైనా ఉంటే త్వరలోనే తీరిపోనున్నాయి. మీరు చేసేటువంటి వ్యాపారంలో అలాగే ఉద్యోగంలో భారీ మార్పులతో పాటుగా మంచి ఆర్థిక అభివృద్ధి, ప్రమోషన్లు కూడా మీకు రాబోతున్నాయి. ఇది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులతో మీ యొక్క మానసిక స్థితిని ఇక తెలుసుకోండి. వాళ్ళతో సమయాన్ని గడపడం, లేదు అంటే ఇక వాళ్ళతో మాట్లాడడం, అలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి టెన్షన్స్ కానీ ఏదైనా బాధలు కానీ వెంటనే తొలగిపోతాయనేది మాత్రం చెప్పవచ్చు. అంతేకాదు మీకు శ్రీ అభయాంజనేయ యొక్క స్వామి పటాన్ని మీ ఇంటికి అభిముఖంగా, లేదు అంటే మీ యొక్క గోడకు, ఇంటి సింహద్వారానికి గోడకి ఇక కొట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. అంతేకాదు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఫోటోని కూడా మీ ఇంట్లో ఉంచుకోవడం మంచిది. అంతేకాదు ప్రతి శుక్రవారం మీరు అమ్మవారి ధ్యానం చేయడం, గాయత్రి మంత్రాన్ని పఠించడం, అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన కానీ ఏదైనా నెయ్యి దీపాలతో వెలిగించినట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి పొందవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ధనుసు రాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. త్వరలోనే పౌర్ణమి కూడా రాబోతుంది. పౌర్ణమి లోపు మీరు చేపట్టేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఎలాంటి వ్యాపారమైనా సరే అది అత్యద్భుతమైనటువంటి ధనలాభంతో ముందుకు వెళ్ళబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క వ్యాపారంలో వేరే వాళ్ళకి కానీ మీ యొక్క పార్ట్నర్ని కానీ నమ్మి మీరు మోసపోయే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు మీకు ఉండబోతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీకు వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ముందు మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ధనుసు రాశి వారికి ఓ స్త్రీ రూపంలో ఎలా రాబోతుంది, వాళ్లకు వచ్చేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ యొక్క సన్నిహితుల్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు, నమస్కారం.